హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని దోమలగూడకు వచ్చేస్తాం. దోమలగూడలో ఉంటున్న సునీత గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా లెట్స్ గో. సునీత గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ మిద్దె తోటని పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్ ఈటీవీ అభిరుచి పెరటి రుచులు అండి. ఓకే అండి, ఫైన్. సో మీ తోట సింపుల్గా చాలా చక్కగా ఉంది. సో ఇంతకుముందు కూడా మీ దగ్గర మేము షూట్ చేసాము. అప్పుడు ఇట్లా గుబురుగా గజిబిజిగా ఉంది అండి. ఇప్పుడు కొంచెం నీట్ చేసుకున్నాం, చక్కగా నీట్గా చేసుకొని పెట్టేసుకున్నారు. నైస్, చాలా బాగుంది. అసలు బేసిక్గా ఏం చేస్తుంటారు మీరు చెప్పండి. నేను ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ మూవీ అంటే ఇంతకు ముందు హాస్పిటల్లో చేశాను, తర్వాత ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్. అది చేసుకుంటూనే ఇది చేసుకుంటున్నాను. అంత టైం దొరికేదా? ఇప్పుడు ఇంకా కరోనాలో ఇంకా స్టార్ట్, ఇంకా ఎక్కువ కరోనాకు ముందు ఇంకా ఇప్పుడు ఫుల్ ప్లేజ్ గా చేసుకుంటున్నాను. టైం దొరుకుతుందంటే వీ హ్యావ్ టు టేక్, ఐ మీన్ మన హెల్త్ బాగుండాలంటే టైం తీసుకొని ఆర్గానిక్ గా పండించుకోవాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు. అట్లీస్ట్ ఆకుకూరలన్నీ వేసుకోవాలి. ఆకుకూరలు కొంచెం మన మట్టుకి. ఎస్ ఎస్. సో అంటే ఇప్పుడు బేసిక్గా మీరు స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ అంటే బిగినర్స్కి తర్వాత ప్రో అయిపోతారు అంతా. అవును. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తారు? అంటే ఇంట్రెస్ట్ ఉండింది, ఎట్లా ఇంట్రెస్ట్? నాకు స్టార్టింగ్ నుండి ఇంట్రెస్ట్ ఉండిందండి అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. నేను స్టార్టింగ్ మందారాలతోనే స్టార్ట్ చేశాను. అందరూ అంటారు ఆకుకూరలు అవి వేయను అని చెప్పేసి మందారాలతో స్టార్ట్ చేశాను. ఇక అలా 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 మెల్లిగా ఆకుకూరలు అట్లా కొంచెము డెవలప్ చేసుకుంటూ పోయి ఇప్పుడు ఇంత చేసుకుంటున్నాను. అంటే స్టార్టింగ్ అంటే మీరు స్టార్టింగ్ పెట్టినప్పుడు అంటే కొన్ని ఏదైనా ఫెయిల్యూర్స్ మిస్టేక్స్ చాలా చేశాను నేను. ఏవో వంకాయ సీడ్ వేసేసానులే, నేను పెద్ద తోపు అన్నట్టు వేసేసాను. కానీ అవి ఏమంటారు అఫిడ్స్ అని అవి అని, మళ్ళీ తీగ జాతులకి ఇట్లా పందిరి వేసుకోవాలి, ప్లస్ కంపోస్ట్ ఏమేయాలి, ఇవన్నీ అప్పుడు తెలియదు. ఫెయిల్యూర్ అయ్యి ఇప్పటికి నేను ఫెయిల్యూర్నే. అది చెప్పాలంటే నేను సొర పెంచలేను తొందరగా, బీర పెంచలేను తొందరగా, అది ఫెయిల్ అవుతుంది. దాంట్లో ఇంకా పట్టు సాధించాలి. తక్కినవి అయితే అన్ని చేసుకుంటున్నాను. అంటే సొర బీర అవి కొంచెము ఫెయిల్యూర్ అవుతున్నాను. వస్తున్నాయి కానీ సర్వైవ్ అవ్వట్లేదు అంతే. ఒక చిక్కుడు వచ్చిందండి. చిక్కుళ్ళు చాలా చాలా పెంచారు. చిక్కుళ్ళు, దొండ, నేతి బీర చాలా ఉన్నాయి. అన్ని చిక్కుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే ఇది కూడా సక్సెస్ అవుతారు, టెన్షన్ లేదు. ఇప్పుడు వచ్చే సీజన్ కాబట్టి అయ్యాను. కానీ అదేంటో ఏమో దాని సర్వైవల్ లెవెల్స్ తక్కువైపోతుంది. మేబీ వాటర్ వల్ల, లేకుంటే తీగ జాతుల కంటే ఎక్కువ కంపోస్ట్ ఫుడ్ ఎక్కువ వేయాలంట. నాకు అది తెలియక అట్లా. ఫుడ్ అంటే ఏమి ఇచ్చుకోవాలి? ఫుడ్ అంటే కంపోస్ట్ ఎక్కువ ఇవ్వాలంట. ఆవు పేడ, గొర్రెరుగు, లేకుంటే వర్మి కంపోస్ట్, ఇట్లా ఏదో కిచెన్ వేస్టేజ్ కంపల్సరీ ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కువగా ఇస్తే ఎక్కువ ఇస్తే దానికి బలం ఎక్కువ ఉంటుంది అంట. తీగ జాతులకి చాలా కావాలంట ఫుడ్. సో అంటే అవి త్వరగా అంటే మొత్తం పాకాలి కనుక ఎక్కువ ఫుడ్ కావాలి. అవి కింద ఎట్లా లేదు, పైకి స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం నేలలో అనుకోండి, దానికి కంపోస్ట్ ఏం లేకున్నా పెరిగిపోద్ది. ఎందుకంటే భూమిలోనే సారవంతమైన అది ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అవును. ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు అంటే ఒకప్పుడే ప్లేస్ ఉన్నాయి కాబట్టి అన్ని పెరట్లో పెట్టారు, కానీ ఇప్పుడు ప్లేస్ లేవు కానీ అందరు మిద్దె మీదకి వచ్చేస్తాం. కానీ మిద్దె మీద ఉన్న ఆ సోర్స్ లోనే మంచిగా చేసుకుంటున్నారు. కాకపోతే భూమిలో పెరిగినంత అయితే ఇక్కడ కష్టం. బట్ ఓకే, కానీ ఇప్పుడు మన కొంచెం బిల్డింగ్ మట్టుకు, మన ఇంటి మట్టుకు ఏదో ఒక 1 month లో 2-3 times తిన్నా ఆర్గానిక్ గా, హెల్దీగా తిన్నాంలే అన్న ఫీలింగ్ ఉంటుంది. అదొకటి మెయిన్. సో మరి అలాగే ఇప్పుడు చూసుకుంటే మీ దగ్గర ఇన్ని రకాల మొక్కలు, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర టోటల్ గా? ఇప్పుడు చెప్పలేనండి. ఇంతకు ముందు అయితే లెక్క పెట్టేదాన్ని కానీ ఇప్పుడు చెప్పలేను. అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంటే మనకి రెగ్యులర్గా ఉండే దాంట్లో కూడా మెడిసిన్ వాల్యూస్ చాలా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యనే తెలిసింది. ఇంకా అట్లా అన్ని కొంచెం కొంచెం అట్లా పెట్టుకుంటున్నారు. సెగ్రిగేట్ చేసుకున్నారు అంటే చాలా మంది ఇప్పుడు మిద్దె తోటలు పెట్టుకున్న వాళ్ళంతా మెడిసినల్ ప్లాంట్స్ అన్ని ఒక దిక్కు,
ఈ ఆకుకూరలన్నీ ఒక దిక్కు అట్లా ఏం పెట్టలేదు నేను. కొన్ని అయితే కూరగాయలన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు తీగ జాతులన్నీ అటు సైడ్ పెట్టేశాను. మళ్ళీ మందారాలు ఒక సైడ్ పెట్టాను, మల్లెలు అవన్నీ ఇంకా అట్లా సెగ్రేట్ చేసుకున్నాం. కానీ ఆకుకూరలు ఇటు పెట్టాలి అట్లా, ఎందుకంటే పాలినేషన్ కి కూడా కంపల్సరీ మధ్యలో ఫ్లవర్స్ పెట్టాలి. అట్లా ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ పాలినేట్ అవుతాయి కాబట్టి అట్రాక్ట్ చేస్తాను. ఓకే, ఫైన్ అండి, సూపర్. సో తెలుసుకుందాం, చాలా విషయాలు ఉన్నాయి ఇంకా తెలుసుకోవాల్సినవి. సో అంతకంటే ముందు మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ ఏంటి అంటే, మీ మిద్దె తోటలోంచి ఒక పువ్వు కానీ, కాయ కానీ, పండు కానీ, ఆకు కానీ చూపించి ఈ మొక్కేటి గెస్ట్ చేయండి అని అడుగుతాము. వాళ్ళు గెస్ట్ చేస్తుంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మనం రివీల్ చేస్తాం. ఓకేనా? ఈనాటి మన ఎపిసోడ్ లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్ కి క్వశ్చన్ లాగా? నేను ఇది చూపిస్తానండి. ఓకే, సో ఈ మొక్క తర్వాత చెప్తాను నేను మీకు. ఓకే, ఫైన్. సో ఈ మొక్క ఏంటో చూసి గెస్ట్ చేయండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. సో చూడండి, కొద్దిగా ఏదో పసుపు లాగా అనిపిస్తా ఉంది. అచ్చా, ఇవి చూసి చెప్పాలా? ఓకే, పైన ఈ ఉన్నాయి కదా, ఇవి చూసి చెప్పండి. కానీ లుక్ వైజ్ చూసుకుంటే ఏదో చెరుకులాగా, ఆకు సాఫ్ట్, కొద్దిగా బరకగా కొద్దిగా సాఫ్ట్గా ఉంది. ఓకే, ఫైన్. చూడండి, ఇక్కడ ఈ చిన్నగా ఈ బ్లాక్ కలర్లో ఉంది. సో ఇవి చూసి గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? ఏమన్నా హింట్ ఇస్తారండి? హింట్ ఏం, ఆకుకూర లేకుంటే వెజిటేబుల్ కాదు? ఇది ఆకుకూర కాదు, ఏం లేదండి. ఇది కృష్ణుడికి ఇష్టమైంది అంటారు. అంతకంటే ఎక్కువ చెప్పలేము. ఓకే, సో ఒక ఏమంటారు దీన్ని, కృష్ణుడికి చాలా ఇష్టమైన అంటారు. అంతకంటే చెప్తే ఇక మొత్తం ఆన్సర్ చెప్పడం బెస్ట్. ఓకే, సో గెస్ట్ చేస్తుండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోయాం. సో ఫస్ట్ శ్రీకృష్ణుడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో చిన్న అరేంజ్మెంట్ చేశారండి చక్కగా, స్టేజ్ ఇట్లా స్టెప్స్ నుండి ఎదురుగా. సో ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి? ఇవన్నీ ఇది జేడ్ ప్లాంట్. ఇది కూడా ఆక్సిజన్ ప్లస్ పాజిటివిటీ ఉంటుందని అంటారు. అవునవును, అందుకని ఇది. సో జేడ్ ప్లాంట్ కూడా కొంతమంది జేడ్ ప్లాంట్ ఇంట్లో పెడతారు. ఏదో నార్త్ ఈస్ట్ సంథింగ్ ఏదో పెట్టాలి, అది ఇది కూడా అంటుంటారు. సో జేడ్ ప్లాంట్ డైరెక్ట్ ఎండలో ఉండొచ్చండి? ఉండొచ్చు, ఎండలో ఉంటే ఇంకా ఎక్కువ మంచి పెరుగుతుంది అంటారు. ఓకే ఓకే ఓకే. జేడ్ ప్లాంట్ ఇంట్లో పెడితే అయితేనేమో 1 వీక్ ఒకసారి బయట పెట్టాలి. ఒక 2-3 అవర్స్ కి సన్ రైజ్ కంపల్సరీ దానిపైన పడాలి. ఒక వీక్లీ వన్స్ డైరెక్ట్ సన్ తగిలేటట్టు పెట్టాలి, లేకుంటే పోతుంది. సో ఇటు చిన్న చిన్న ఐడియాస్ అన్ని ఎవరి అండి? ఇవన్నీ నావే అండి, నేనే తయారు చేసుకున్నాను ఇవన్నీ. ఓకే, కింద మొత్తం వాటర్ బాటిల్స్ తోటి. వాటర్ బాటిల్స్ అయితే ఈ అదే 500 ml వాటర్ బాటిల్స్ చిన్నగా. అవునండి. ఓకే ఓకే. ఇవేమో కంఫర్ట్ సొల్యూషన్ బాటిల్స్. ఓకే, సో అంటే యాక్చువల్గా మనము గార్డెనింగ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఓన్లీ మంచి మంచి పాట్లు కావాలి, ఇలా డిజైన్ కాదు, ఉన్న వాటితో కూడా మనం డిజైన్ చేసి. అవన్నీ ఏం లేదండి, నేను స్టార్టింగ్ అయితే ఏం కొనలేదు. ఏది వేస్తుంటే దాంట్లోనే పెంచాను. ఇక తర్వాత మెల్లమెల్లి ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత ఒకరి తర్వాత ఒకటి డెవలప్. రైట్. చివరి ఏంటండి వాటన్నిటికీ అట్లా పెట్టేశారు? ఇది యాక్చువల్గా వినాయకుడి పండుగకి ఈ చెట్లన్నీ కొట్టేస్తారు కదా, వేప చెట్టు అట్లా కొట్టేసి పెడితే సరే తెచ్చి అది పెట్టేసి ఆ బాటిల్స్ మా మేడం ఉంటారు, కమల మేడం అని, తను ఇస్తే అట్లా డిజైన్ చేసి పెట్టేశారు. అందంగా ఉంటది కదా. ఇప్పుడు దానికి క్రీపర్ ఏమన్నా? క్రీపర్ పెట్టానండి. ఆ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, స్టార్స్ లాగా వస్తాయి, చాలా అందంగా ఉంటది. యాక్చువల్లీ ఇక్కడ ఇట్లా సర్కిల్ లాగా పెట్టాలని చెప్పేసి రాడ్ పెట్టాను. ఓకే ఓకే ఓకే. అంటే దాని తర్వాత ఇట్లా పాకిస్తారు. ఇది కూడా క్రీపర్. ఇది ఓకే, ఎల్లో అలమంద. ఇది ఓకే ఓకే. ఇందులోనే గార్లిక్ వైన్ ఉంది ఒకటి. ఈ ఫ్లవర్స్ కూడా క్రీపర్ లాగా వస్తుంది. ఓకే, ఇట్లా అందంగా ఉండాలని చెప్పేసి ఇది చూడండి, ఈ ఫ్లవర్ ఉంది. ఇది పింక్ బ్లీడింగ్ హార్ట్. సో ఇది కూడా క్రీపర్ లాగా ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది గులాబీ, ఇది పన్నీర్ గులాబీ. ఇది అయితే అది ఇంకా ఎండిపోతుంది, ఇది ఇట్లా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇది మనము గుల్కంద్, గులాబ్ ఏమంటారు, పాన్ లో వేస్తారు, ప్లస్ గులాబ్ జామున్లలో కూడా వేస్తారు అట్లా. సో ఇప్పుడు మంచి బ్లూమింగ్ టైం అండి ఫ్లవర్స్. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వింటర్ ఉండే కదా, వింటర్ లో తగ్గిపోతుంది. డార్మెటరీ పీరియడ్ లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే
చూస్తే ఇప్పుడు మా ఇంట్లో కూడా కొన్ని మొక్కలు మీరు ఉన్నాయి. వస్తారని తెలియదు, లేకపోతే ఉంచేదాన్ని. ఇక్కడ నిన్న ఇంకా చాలా ఉండే అవునా? గులాబీలు కట్ చేసేసి ఓకే ఓకే. సో అంటే నేను కూడా మా ఇంట్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇన్ని రోజులు కొన్ని మొక్కలు పెట్టాను, రావట్లేదు అనుకున్నాను. బట్ ఇప్పుడు దిస్ ఈస్ దట్, ఇప్పుడు వచ్చి టక వాళ్ళు భలే వచ్చేసి. ఇప్పుడు వింటర్ లో దానికి చలితోని ఇట్లా అయిపోతుంది, ముడుచుకొని ఉంటాయి వాటిలో కూడా. అవి పూలు పూయవు అని చెప్పేసి నాకు కింద పెద్దమ్మ ఉంటారు ఆవిడ చెప్పింది రావమ్మా ఇప్పుడు అని. ఎందుకంటే చలి తగ్గుతుంది అన్నాక మెల్లిమెల్లిగా బ్లూమింగ్ అవ్వడం, చిన్న చిగుర్లు రావడం అన్ని స్టార్ట్ అవుతుంది. ఓహో, దిస్ ఇస్ ద టైం. అదే అనుకున్నా. అంటే ఇప్పుడు మీరు అన్నారు చూస్తారా, చిన్న మిస్టేక్స్ చేస్తూ వస్తుంటే అట్లా నాకు తెలీదు. అమ్మ చెప్పేవారు, అమ్మ చలికాలం పూలు తగ్గుతాయి అని చెప్పేసి. ఒక శంకు పువ్వు కూడా నేను ఎప్పుడో శంకు పువ్వు చెట్టు విత్తనాన్ని పెట్టాను. రావట్లేదు అనుకుంటున్నా, వదిలేసా. 2 months అయింది వదిలేసి అనుకున్నా. నిన్న వచ్చేసింది, తక్కువ పైకి వచ్చేసింది. ఓకే ఫైన్, ఇది ఈ టైంలో కరెక్ట్ వస్తాయని అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లల్లాగా. ఎస్, వీటన్నీ కూడా ఇవన్నీ, ఇదంతా ఏంటండి ఇవన్నీ? ఇవి యాక్చువల్ గా దీంట్లో లోటస్ ఉంది, దాంట్లో లోటస్. ఇవి కొంచెం వాటర్ చేంజ్, ఇది ఆల్గే అండి ఇది. ఇవి కూడా ఏమంటారు, ఇది ఉంది కదా ఇప్పుడు. అవునండి. ఇవి మనము జస్ట్ ఇంత వేసినా కానీ మొత్తం ఒక 2 days లో ఫుల్ అయిపోతుంది. సో దీంతో యూజ్ ఏంటండి? ఇది దీంట్లో ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువ ఉంటుందంట. దీన్ని మనం చెట్లలో కూడా వేసుకోవచ్చు బలానికి. డైరెక్ట్ వేసేయచ్చు, లేదా మిక్సీ బట్టి కూడా వేయచ్చు. ఓకే ఓకే. సో ఇది క్లీన్ కొంచెం ఇక దీన్ని డైరెక్ట్ వేసినా కానీ మంచి హెల్తీ. సో ఇందులో ఇంకోటి ఇదేంటండి, ఇది అట్రాక్ట్ చేస్తుంది ఏంటి? ఇది ఏం పెట్టారు? ఇది యాక్చువల్ గా నేను గోంగూర కొనుక్కొచ్చానండి. అంటే నా అంతా తీసేసానని చెప్పి కొనుక్కొచ్చేసి ఆకులన్నీ తీసి ఊరికే ఇంట్లో పెట్టాను, తర్వాత పెడదానులే అని చెప్పి. అందులో పెట్టినా కానీ ఇలా వచ్చేసినాయి చూడండి. అంటే వాటర్ లో కూడా వస్తాయని చెప్పేసి ఇది ప్రూవ్ చేసేసింది. చూడండి కింద చూస్తే రూట్స్ కూడా వచ్చేసాయి. రూట్స్ ఎట్లా ఇక ఫ్రెష్ గా ఉన్నాయి. సో అంటే నాకు తెలిసి ఈ వాటర్ దీంతో పాటు ఇది కూడా ఉంది కదా, దీంతో మేబీ దీంతో కూడా అట్లా మంచి పవర్ దీనికి వచ్చేస్తుంది. దీంట్లో పెట్టినా కానీ ఎట్లా వచ్చింది చూడండి, మంచిగా ఇక్కడ మంచిగా వస్తుంది చక్కగా. సో మొత్తం అంటే మీరేంటి మొత్తం గోంగూర మొత్తం తీస్తారు ఇక్కడ? లేదు, కొంచెము ఆకులు అవి వింటర్ కదా అన్ని కొంచెము వైట్ తెగుళ్ళలాగా వచ్చింది, తీసేసాను. అది రెడ్ గోంగూర అయితే ఉంది నా దగ్గర. సో ఇప్పుడు ఇది బయట నుంచి తీసుకొచ్చిందండి? ఇది బయట నుంచి తెచ్చాను. ఇది సో బయట నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు మనం. సూపర్. గోంగూర ఇంట్లో పెట్టుకుంటే మనము ఒకసారి పెరిగైంది అనుకోండి, దాన్ని ఎన్నిసార్లు మనము పైన టిప్స్ ఉంటాయి చూడండి, టిప్స్ కట్ చేస్తుంటే సైడ్ లో నుండి వస్తుంటాయి, గుబురుగా ఉంటుంది. మనకు 2 చెట్లు ఉన్నా చాలు, చాలా వచ్చేస్తుంది. ఒకసారి పెట్టామంటే టిప్స్ కట్ చేస్తుంటే సైడ్లలో వచ్చేస్తుంది. అందుకే ఇంట్లో ఏదో ఒక ఆకుకూర లాంటిది పెట్టుకుంటే చాలు అంటారు. సో ఇట్లాంటి టబ్స్ ఉంటాయి. ఇది ఇంకా పెద్ద టబ్స్ నాకు తెలిసి. ఇంకా ఈ మధ్య చిన్న టబ్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే ఎక్కువ స్పేస్ లేదంటే చిన్న టబ్స్ కూడా పెట్టుకుంటే 50-75 అందులో పెట్టుకున్నా వస్తున్నాయి. మా ఇంట్లో అందులోనే పెట్టాను, అందుకే చెప్తున్నా. ఇప్పుడు పాలకూర కూడా థర్మోకోల్ బాక్స్ లో అదే పడి మొలిసింది. ఇప్పుడు ఆకులు ఇంత పెద్దగా అయినాయి అవి. సూపర్. అంటే మనము ఎంత దానికి స్పేస్ ఇస్తే అంత బాగా పెరుగుతుంది అన్నమాట. కానీ ఒక ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. మనది ఫీలింగ్ వేరే ఉంటుంది. మనది ప్లస్ అది గ్రో అవుతున్నంత సేపు దాన్ని చూస్తూ ఉంటాం. చిన్న ఆకులు వచ్చాయి, ఈరోజు వచ్చింది. అది దాన్ని వాటర్ కొట్టే ప్రాసెస్ లోనే ఇప్పుడు మీరు అన్నట్టు చాలాసార్లు ఫెయిల్యూర్ అయ్యాను నేను. ఫస్ట్ పెట్టినప్పుడు అందరూ వాటర్ స్ప్రే చేయాలంటే కూర్చొని స్ప్రే చేసుకుంటూ కూర్చునేవాడిని. ఆ ఫోర్స్ కూడా ఒక్కోసారి వంగిపోయేవి, అవి చిన్న షూట్స్ వస్తాయి. సో దాన్ని తక్కువైనా కష్టమే. ఆ వాటరింగ్ చేయడం అనేది చాలా చాలా జాగ్రత్తగా చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఇవన్నీ ఇంకా ఏమంటారు, ఇది అమర్ లిల్లీ అండి. ఇదేమో వాటర్ క్యాబేజ్ అంటారు, వాటర్ లెట్యూస్, వాటర్ రోజు ఇలా ఉంటుంది. స్ప్రెడ్ అయిపోయింది అది. ఓకే, అది చిన్న దాంట్లో పెట్టాను, ఇలా ఉంటుంది. అది గ్రీన్ రోజ్ లాగా కూడా కనిపిస్తుంది. అది ఒక్కటి వేసినా కానీ వచ్చేస్తుంది మీకు 1 week లో. సో ఇక్కడ ఇది మెక్సికన్ ఏదో ఫ్లవర్ అంటారు ఇది. సో కింద అట్లా మన టైర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది యాక్చువల్ గా నేను ఈ టైర్లు ఎందుకు పెట్టానంటే
ఇక్కడ ఓపెన్ గా ఉన్నప్పుడు కొంచెం కూర్చొని ఇట్లా ఒక చిన్న టేబుల్ వేసుకొని ఈవినింగ్ టైం అట్లా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక 2-3 ఉంటాయి అనుకోండి, ఒక చిన్న చెక్క పెట్టేసినా కానీ సరిపోతుంది. అవును, బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ మధ్య చిన్న ఏదైనా కెఫ్టేరియాలలో చూస్తూ ఉన్నాం, ఇట్లా దాని కలర్స్ వేసేసి కొద్దిగా డిజైన్ చేస్తున్నారు. చైర్ లా కూడా ఇది కూడా ఒక మంచి మోడల్ బాగుంటుంది. సూపర్ సూపర్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. ఈ మొక్క చూపించాం, ఇక్కడ ఈ చూపించి ఇదేంటి ఈ గెస్ చేయండి అని అడిగాము. సో క్లూ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన అది అని చెప్పండి ఆన్సర్. ఇది శ్రీకృష్ణుడికి ఇష్టమైంది అంటారండి. మన గోవిందనామాల్లో కూడా వైజయంతి మాల అని ఉంటుంది. ఓం నమో వైజయంతి మాల అని ఉంటుంది. ఇది వైజయంతి మాల ప్లాంట్ అండి. నేను ఇది వేసుకున్నది కూడా దీంట్లోనే ఈ పూసలు వస్తాయి. 108 మనము జపమాల లాగా కూడా వాడుకోవచ్చు. ఇది ఓకే, ఇప్పుడు ఈ చెట్టులో నుంచి ఇవి వచ్చాయి. సూపర్ అండి. దీంట్లోనే నా బాబుకి కూడా వేశాను 108, నేను కూడా వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులోంచి ఈ పూసలు వస్తాయి. ఈ పూసలు ఓకే, అవి వచ్చాక వాటిని ఎండబెట్టాలా? ఇది ఎండిపోయింది. ఇది ఓకే, ఇప్పుడు ఎండిపోయినట్టు. ఇది కొంచెం ఇంకా కొంచెం ఇట్లా గ్రేష్ కలర్ వస్తుంది. ఇది దానిపైన గ్రేష్ ఇక్కడ ఒకటి ఉంది. ఇది అయినట్టేనండి? ఇది అయింది చూడండి. ఓకే ఓకే, ఇది అయినట్టే. ఓకే, దాన్ని తీసి మధ్యలో సూది దారం పెట్టేసి కుచ్చేయడం అంతే, ఇంకేం. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకి ఎన్ని వస్తాయండి ఇంత చిన్న ప్లాంట్ కి? వస్తూనే ఉంటాయి, అవి మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కోసారి 10, ఒకసారి 5 రావచ్చు. చెట్టు ఎంత పెద్దగా ఉంటే అన్ని వస్తాయి మనకి. నైస్. అంటే ఇప్పుడు మనకి ఇంత చిన్న ప్లాంట్ లోనే మనకి 108, మీ బాబుకి 108 వేసారు. నేను ఇది గోల్డ్ వేసుకున్నాను. ఇంత న్యాచురల్ కదా, ఎంతకైనా. ఇది ఏంటంటే పాజిటివిటీ చాలా బాగుంటుంది, నెగిటివ్ పాజిటివ్ వైబ్ ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి. నైస్ సూపర్. సో ఎందుకంటే బయట కూడా అమ్ముతారు మనకి వైజయంతి మాల అని చెప్పేసి అమ్ముతారు, కానీ నాకు తెలియదండి వైజయంతి మాల. ఆ గోవిందనామాలు చదివేటప్పుడు కూడా వైజయంతి మాల అని నా తోటలోకి వచ్చే వరకు తెలియదు. ఓహో, ఇది ఇట్లా ఉంటుంది స్పెషల్. సూపర్. ఎందుకంటే మనం బయట వైజయంతి మాల అని చెప్పి ఇస్తారు, కానీ ఎంత ప్యూర్ ఉంటుందో మనకి తెలియదు. బట్ ఇది మాత్రం ఇక మన విద్యుత్ మీదనే పండింది కాబట్టి 100% న్యాచురల్, ప్యూర్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఒక పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది. సూపర్ అండి. సో ఎట్లా ప్రాపగేట్ అవుతుంది ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది సీడ్ వేసి కూడా చేయొచ్చు. సీడ్ కన్నా ఎక్కువ ఇవి పిలకలు వస్తాయి. నేను ఒక 20 members కి ఇచ్చానండి ఈ పిలకలు తీసేసి. ఇవి ఉన్నాయి కదండి, ఇవి తీస్తే ఇది వచ్చేస్తుంది. ఇది ఓకే. సో అవి వచ్చేసాక డైరెక్ట్ పెట్టేస్తే అవి పెరుగుతుంది. 20 liters బకెట్లో పెట్టుకున్నామంటే పెద్దగా అయిపోతుంది. సో వాటర్ దీనికి ఎంత క్వాంటిటీ ఎంత ఎక్కువ ఇవ్వాలంటే, లేకుంటే నార్మల్గా అది దీనికి ఎక్కువ అవసరం లేదు. వాటర్ 2-3 days ఒకసారి వేసినా సరిపోద్ది. ఇది ఇంకోటి ఏంటంటే వాటర్ లో కూడా పెరుగుతుంది. నాకు ఇంకో వాటర్ లో కూడా ఉంది. సూపర్. సో ఆన్సర్ ఈస్ వైజయంతి మాల. సో ఇంట్లో పెట్టుకుంటే మనకు, అంటే ఇంట్లో పెట్టుకుంటే చిన్న వస్తే కనుక మనం కూడా అట్లా కుట్టి అట్లీస్ట్ అంత పెద్ద రాకుండా చేతికి బ్రేస్లెట్ లాగా చేతికన్నా ఎక్కువ రావట్లేదు అనుకుంటే ఒక 20 వస్తే చేతికన్నా వేసుకోవచ్చు. పాజిటివ్ వైబ్ ఉంటుంది. సూపర్. ఆన్సర్ ఇస్ వైజయంతి మాల. ఓకే, సూపర్. మంచి మొక్కను మాకు పరిచయం చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.